నమస్తే వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టిన సలార్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. సమ్మర్ లోనే స్టార్ట్ చేస్తారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తున్నా ఇప్పటి వరకు ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. అయితే లేటెస్ట్ గా సలార్ 2 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో, సలార్ 2 లో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతారో, అసలు సలార్ స్టోరీస్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ తెలుగు సినిమా సలార్ సినిమా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయిన ఈ సినిమా సీక్వెల్ థియేటర్లోకి వచ్చేదెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సలార్ 2 ఈ సమ్మర్ లోనే, నిజానికి ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు కంప్లీట్ చేసిన టీం ఈ మంత్ ఎండ్ కి సెట్స్ మీదకెళ్లబోతోంది. సలార్ 2 సెట్స్ మీదకెళ్లే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే సలార్ 2 మూవీ సలార్ 1 కంటే బిగ్గెస్ట్ కాబోతోందని, సలార్ 2లో క్రాస్ ఓవర్స్ ఉంటాయని సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెలాఖరున సలార్ 2 స్టార్ట్ చేయడం, మళ్లీ ఈ అక్టోబర్ నవంబర్ లోనే ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్ కి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తూ ఉండడంతో ఈ క్రాస్ ఓవర్ నిజమే అంటున్నారు జనాలు. సలార్ 2 మీద రకరకాల చర్చ జరుగుతోంది. సలార్ ని సినిమాటిక్ యూనివర్స్ లో చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారని, అందుకే ఎన్టీఆర్ ని కూడా సలార్ 2లో యాడ్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటితో పాటు కేజీఎఫ్ స్టార్ క్యాస్ట్ సలార్ లో కొంతమంది ఉండడంతో కేజీఎఫ్ 3 లింక్ ని సలార్ 2లో ఇస్తారన్న కొత్త న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతోంది. ఈ సలార్ చుట్టూ స్టోరీస్ ఆగాలంటే టీం అఫీషియల్ చేసే వరకు ఆగాల్సిందే. అయితే ప్రభాస్ జూన్ వరకు కల్కి సినిమా పనిలో బిజీగా ఉంటారు కాబట్టి కల్కి రిలీజ్ తర్వాత సలార్ 2 షూట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి హీరోకి కెరియర్ లో హిట్ ఫ్లాప్ కామన్. కెరీర్ లో ఎన్ని హిట్లు వచ్చినా అంతవరకు జస్ట్ హీరోగా ఉన్న వాళ్ళని స్టార్ హీరోగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీ ఒకటి ఉంటుంది. అప్పటి వరకు జస్ట్ హీరోలుగా ఉన్న వాళ్ళని టాప్ స్టార్లకి చేసేస్తుంది. అలా ఆర్యాతో మొదలైన అర్జున్, పుష్ప వరకు కంటిన్యూ అవుతున్నారు. మరి మిగతా హీరోల మైల్ స్టోన్ మూవీల కథేంటో డీటెయిల్ గా చూద్దాం. అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న వాళ్ళని స్టార్ హీరోల్ని చేసేస్తుంది ఓ సినిమా. అప్పటి వరకు ఎన్ని ఫ్లాప్లున్నా ఓ సినిమా కెరియర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. యాక్టింగ్ వైజ్ గా, కలెక్షన్ల పరంగా బిగ్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి సక్సెస్, ఇలాంటి టర్నింగ్ పాయింట్ తనకి ఆర్య సినిమా అయిందంటున్నారు అల్లు అర్జున్. ఆర్య 20 ఇయర్స్ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అసలు వీడేం హీరో అన్నవాళ్లు ఆర్యాతో అసలు హీరో అంటే ఇతనే అన్నారు. అంతలా ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది ఆర్య. ఈ సినిమా హిట్ అల్లు అర్జున్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఆర్యాతో చేసిన ఎక్స్పెరిమెంట్స్ నే ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసుకుంటూనే ఉన్నారు బన్నీ. లేటెస్ట్ గా పుష్పలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ కి స్టార్డమ్ తెచ్చి ఇండస్ట్రీలో కెపాసిటీ ఉన్న హీరోగా నిలబెట్టిన సినిమా ఛత్రపతి. ఛత్రపతికి ముందు హీరోగా మంచి క్రేజ్ అందుకున్న స్టార్డమ్ తెచ్చిపెట్టింది మాత్రం అన్డౌటెడ్లీ ఛత్రపతి సినిమానే. రాజమౌళితో చేసిన ఛత్రపతి ఒకవైపు మాస్ హీరోగా ప్రభాస్ ఫుల్ ప్లెజ్డ్ గా చూపించడమే కాకుండా కలెక్షన్ల కెపాసిటీ కూడా ప్రూవ్ చేసింది. అందుకే ఈ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లవుతున్నా ఫ్యాన్స్ లో ఛత్రపతికున్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఆ క్రేజ్ రీసెంట్ గా వచ్చిన సలార్ కూడా కంటిన్యూ అయింది. అప్పటి మాస్ సక్సెసే ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 20 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఒక్కడు సినిమాతో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన పోకిరి మహేష్ కెరియర్ గ్రాఫ్ ని మార్చేసింది. పూరి జగన్ డైరెక్షన్ లో 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మాస్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ తో టాప్ స్టార్ అయిపోయారు మహేష్. స్టార్డమ్, కలెక్షన్స్, డిఫరెంట్ అపీరెన్స్, క్యారెక్టర్, ఇలా పోకిరిలో అన్నీ చూపించిన మహేష్ అప్పట్నుంచి ఎన్ని సినిమాలు చేసినా కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా పోకిరి క్రేజ్ ని రీప్లేస్ చేయలేకపోయాయి. ఆ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ అయింది పోకిరి. నిజానికి ఎన్టీఆర్ ని ఫస్ట్ నుంచే మాస్ హీరోగా బిల్డ్ చేశాయి సినిమాలు. స్టూడెంట్ నెంబర్ 1 తో పొటెన్షియల్ ఉన్న హీరోగా కనిపించిన ఆది సినిమాతో అసలు సిసలు మాస్ హీరోగా అవతరించారు. ఇక సింహాద్రితో ఫుల్ ప్లెజ్డ్ గా తన కెరియర్ లో టర్నింగ్ సక్సెస్ అందుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో 20 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి అటు డాన్స్, యాక్షన్, ఎమోషన్ తో అన్ని రకాలుగా క్లాస్, మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ మూవీ మేకింగే మారిపోయింది. రీచ్ పెరిగిపోయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో రికార్డ్ మెషిన్ వచ్చిందన్న మోత మోగిపోయింది.
ఇలా సింహాద్రి ఎన్టీఆర్ కెరియర్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అదే మాస్ క్రేజ్ తో ప్రస్తుతం దేవరని రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్. మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్న రామ్ చరణ్ కూడా స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా స్టార్ గా మారింది మాత్రం 15 ఏళ్ల క్రితం వచ్చిన మగధీర సినిమాతోనే. మగధీరాతోనే తన కెరియర్ మైల్ స్టోన్ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పటి వరకు రొటీన్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన చరణ్ మగధీరాతో తన విశ్వరూపం చూపించారు. యాక్షన్, డిక్షన్, ఎమోషన్ తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసి అప్పటి స్టార్డమ్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు చరణ్. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలతోనే రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. అంతేకాదు త్వరలో విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి నిజంగా రూమర్స్ అయితే రణ్వీర్ తన అకౌంట్ లో పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేసినట్టు? రణ్వీర్ సింగ్, దీపికా పదుకొన్ బాలీవుడ్ లో పవర్ఫుల్ కపుల్ గా దాదాపు 6 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2018లో పెళ్లి కంటే ముందు 4 ఏళ్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా హాట్ టాపికే. ఇలా దాదాపు 10 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ హార్డ్ కోర్ లవర్స్ విడిపోతున్నారని, విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలతో రణ్వీర్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారని, త్వరలోనే విడిపోతున్నారని బాలీవుడ్ లో రూమర్స్ నడుస్తున్నాయి. అయితే అసలు రణ్వీర్ పెళ్లి ఫోటోలే కాదు, 2023కి ముందున్న ప్రతి ఫోటోని రణ్వీర్ అకౌంట్ నుంచి డిలీట్ అయ్యాయి. మిగిలిన ఫోటోలు డిలీట్ అయినా పెద్దగా పట్టించుకొని జనాలు పెళ్లి ఫోటోలు కొని డిలీట్ అవడంతో గోలం మొదలు పెట్టేశారు. అయితే రూమర్స్ అన్నీ అబద్ధమని తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ ని మాత్రం ఎప్పట్లా లైట్ తీసుకున్నారు దీపికా, రణ్వీర్ సింగ్. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్వీర్ బేబీకి ఎలా వెల్కమ్ చెప్పాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరూ విడిపోతున్నారని వార్తలు ఎలా స్ప్రెడ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సెప్టెంబర్లో దీపిక తల్లి కాబోతోంది. అయినా సరే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల కోసం కష్టపడుతోంది. మొన్నీ మధ్యనే సింగం అగైన్ షూట్ కంప్లీట్ చేసిన దీపిక ప్రభాస్ తో చేస్తున్న కల్కి సినిమా కోసం ప్రమోషన్లని ఈ నెలలోనే కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోబోతోంది. అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన చిరంజీవి, కమల్ హాసన్ సినిమాలో సింబు, వైరల్ అవుతున్న బ్రహ్మానందం, సాంగ్ తో అదరకొడుతున్న కార్తికేయ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు చిరంజీవి. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన పద్మ విభూషణ్ ని ఈ గురువారం అందుకోబోతున్నారు మెగాస్టార్. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ రోల్ లో సింబు నటిస్తున్నారు. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అని అనౌన్స్ చేసింది టీం. అయితే ఇంకా షూట్ కంప్లీట్ అవలేదని, ఇంకా ఓ పాట షూట్ చేస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ సినిమా నుంచి సాయి పల్లవి స్పెషల్ వీడియోని ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కార్తికేయ హీరోగా, ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా మే 31న రిలీజ్ అవుతున్న భజే వాయు వేగం నుంచి సాంగ్ ఈ గురువారం రిలీజ్ కాబోతోంది. తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ తాత మనవాళ్లుగా చేస్తున్న సినిమా బ్రహ్మానందం. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. నితిన్ నార్నే, నయన్ సారిక జంటగా ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆయ్ సినిమా నుంచి హరి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసింది టీం. జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా అశ్విన్ కామరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వృషభ సినిమా నుంచి ట్రైలర్, లిరికల్ సాంగ్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.